నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. కొనిదెల చిరంజీవి గారు మనందరికీ చాలా బాగా తెలుసు. స్వయం కృషితో ఆయన ఎంతో ఎత్తుకెదిగారు. సినిమా రంగంలో ఆయనకంటూ ఒక ఎనలేని ముద్రను వేసుకున్నారు చిరంజీవి గారు. అలాగే కొన్ని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకి చాలా దగ్గరయ్యారు. ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ కూడా మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ అంటూ కూడా ఒక చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాట్లు చేస్తూ ఎంతోమంది పేదలకి చిరంజీవి గారి తరపున మేము కూడా పోరాడతాము, మేము కూడా ప్రజలకి సేవ చేస్తాము అంటూ కూడా ఏ కార్యక్రమం జరిగినా చిరంజీవి గారి ఇంట్లో మేము వాళ్ళకి అంటే ఏదైతే బ్లడ్ బ్యాంక్ కానీ ఐ బ్యాంక్ కానీ ఇలా చిరంజీవి గారు రన్ చేస్తున్నారో అలాగే మేము కూడా బ్లడ్ బ్యాంక్ డొనేట్ పెట్టేసి అందరు ప్రజల నుంచి కూడా డొనేట్ చేయించుకొని దాన్ని చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకుకు పంపిస్తూ వాళ్ళకున్న అభిమానాన్ని చాటుకుంటూ అలాగే 1.5 మొక్కలు, అది కూడా నార్మల్ మొక్కలు కాదు, ఓన్లీ ఫ్రూట్స్కి సంబంధించిన మొక్కల్ని మాత్రమే ఈసారి నాటాలి అంటూ కూడా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం మన దగ్గర మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వాసుదేవ్ గారు ఉన్నారు. ఆయన ఒక స్పెషల్ అడ్వకేట్ కూడా అయ్యుండి అలాగే చిరంజీవి గారికి వీరాభిమాని ఆయన. ఒకసారి ఆయనతో మాట్లాడదాము. అసలు ఏంటి, ఆయన ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టాల్సి వచ్చిందనేది ఆయన మాటలోనే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి వాసుదేవ్ గారు. అలాగే ఇంకా మన ఈరోజు ఇక్కడ లైవ్లో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళు రంగబాబు గారు, చిరంజీవి ఫ్యాన్స్ అండ్ బిల్డర్ కూడా ఆయన. సార్ నమస్తే సార్. సో అలాగే శ్రీనివాస్ గారు ఒక బిజినెస్ మ్యాన్ అనమాట. నమస్తే సార్. యాక్చువల్గా మనం చూసుకుంటే వాసుదేవ్ గారు, మీరు ఇలా చారిటబుల్ ట్రస్ట్ చేయడము, చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకోవడము, ఆయన మీద మీకున్న అభిమానాన్ని ఇలా చాటుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది అసలు ఇలాంటి కార్యక్రమం చేయడం అనేది? నేను లాస్ట్ 20 years నుంచి ఏపీ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు మరియు హైదరాబాద్ కోర్ట్స్లో అడ్వకేట్గా వర్క్ చేస్తున్నానండి. అయితే చిరంజీవి గారు చేసేటువంటి సేవా కార్యక్రమాల గురించి ప్లస్ పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి ఈ సమాజానికి మేలు చేసేదానికి ఆయన చేసినటువంటి త్యాగాలను గురించి ఇన్స్పైర్ అయ్యి ఈ సమాజానికి మా వంతు కూడా ఏదో ఒకటి చేయాలనేటువంటి తలంపుతో నేను, నా మిత్రమండలి రంగబాబు గారు, శ్రీనివాస్ గారు, ఇంకా మల్లేశ్వరరావు గారు, కిరణ్ అండ్ శ్రీహరి, ఇంకా చాలామంది నా ఫ్రెండ్స్ అందరూ కూడా మేమంతా కలిసి కూర్చొని ఈ సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలనేటువంటి దృక్పథంతో, అది కూడా ఒక ట్రస్ట్ రూపంలో చేయాలనేటువంటి విధంగా మేము ప్లాన్ చేసామమ్మా. దాంట్లో భాగంగానే వాసుదేవుడు మరియు మిత్రమండలి అని చెప్పేసి ఒక చారిటబుల్ ట్రస్ట్ని మేము రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ నెల 14వ తారీఖున ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం విజయం సాధించిన దానికి గుర్తుగా మరియు ఆ రోజున రామ్ చరణ్ ఉపాసనలో 13వ పెళ్లి రోజు, అంటే వెడ్డింగ్ యానివర్సరీ కూడా ఉంది ఆ రోజున. సో ఈ 2 డేస్ని పురస్కరించుకుని మరియు మూడోది ఇంకొక డే ఉంది అదే రోజున, వరల్డ్ బ్లడ్ డొనేట్ డే కూడా అదే రోజున ఉందన్నమాట. సో కాబట్టి ఈ 3 అకేషన్స్ని గుర్తు చేసుకుంటూ ఈ నెక్స్ట్ సాటర్డే అంటే 14 జూన్ 2025 తారీఖున ఉదయం 9 గంటలకి రమ్యా గ్రౌండ్ కేపీహెచ్పి కుకట్పల్లిలో మేము ఒక 1000 నుంచి 2000 మంది మెగాస్టార్ అభిమానులు అందరం కలిసి ఆ రోజున ఒక 10,000 పండ్ల మొక్కలు పంచాలి ఈ పబ్లిక్కి. ఎక్కడైతే ఈ నాటుకుని ఎవరైతే ఆ పండ్ల మొక్కల మీద కేర్ తీసుకుని చేస్తారో వారికి ఈ పండ్ల మొక్కలు డొనేట్ చేయాలని చెప్పేసి మేము నిర్ణయించడం జరిగిందమ్మా. అదే రోజున వరల్డ్ బ్లడ్ డొనేట్ డే కాబట్టి ఆ రోజున మేము బ్లడ్ డొనేట్ క్యాంప్ కూడా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అది కూడా పర్మిషన్ తీసుకుని చేస్తున్నాము. ఓకే సార్, వాసుదేవుడు మరియు మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీరు చేయబోయే కార్యక్రమాలు ఇవన్నిటికీ ఎవరు వస్తున్నారు? ఈ రేపు ఏదైతే 14వ తారీఖు మీరు ఇంకొకటి రామ్ చరణ్ అలాగే ఉపాసన గారి పెళ్లి రోజు కదా, ఆ రోజు మీరు ఎవరైనా స్పెషల్గా ఇన్వైట్ చేశారా? అదేనమ్మా, ఆ రోజున సిటీలో ఉన్న మెగా ఫ్యాన్స్ అందరూ అక్కడికి అటెండ్ అవుతారమ్మా. గెస్టులను కూడా మేము చూస్తున్నాం. అంటే యాక్చువల్గా ఏంటంటే చాలామంది బిజినెస్ మ్యాన్స్ అదేవిధంగా ఫ్యాన్స్ అందరూ కూడా ఆ రోజున అటెండ్ అవుతారు. ఓకే, అలాగే మీరు ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా కొన్ని మొక్కలు నాటాలి అంటున్నారు. అవి ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారంటారు? ఈ పండ్ల మొక్కలన్నింటినీ కూడా మేము ఆ రోజున ఈ మా యొక్క మిత్రమండలి ద్వారా ఏ ఏరియాలో ఎవరెవరు ఉంటారో చూసుకుంటాం. ప్లస్ వాళ్ళందరూ ఒక్కొక్కరు ఎన్ని డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతారనేది చూస్తాం.
మెగాస్టార్ ఫ్యాన్స్ కానీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ, వారి కుటుంబ సభ్యుల ఫ్యాన్స్ కానీ, వారు ఏ ఏరియాలో ఉంటారు, ఈ సిటీలో ఏ ఏరియాలో వాళ్ళు పంచగలరు, ఆ పంచడానికి కూడా ఇది మామూలుగా సిటీ అంతా కూడా కాంక్రీట్ జంగల్ వాస్తవంగా. ఒక పండ్ల మొక్క పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు. అటువంటి ప్లేస్ ఎక్కడుంది, ఇలాంటివన్నీ కూడా మా మిత్రమండలందరూ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఆ విధంగా ప్లాన్ చేసి ఆ రోజున ఉదయం 9 గంటలకు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత 11-12 గంటలకల్లా ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోద్ది. కంప్లీట్ అయిపోయే సమయానికి ఈ 10,000 పండ్ల మొక్కలు కూడా కొన్ని వెహికల్స్లో షిఫ్ట్ చేయబడతాయి. ఏ ఏరియాకి వెళ్ళాలో చూసుకుని ఆ ఏరియాలకి ఈ పండ్ల మొక్కల్ని మేము మా మిత్రుల ద్వారా అల్టిమేట్గా ఎవరైతే పబ్లిక్కి మనం పంచాలో ప్లాన్ చేసుకుని వారికి పంచడం జరుగుతుంది. ఓకే సార్, ఒక్కసారి రంగనాథ్ గారు అలాగే శ్రీనివాస్ గారితో ఒకసారి మాట్లాడదాము. రంగబాబు గారు, ఏంటండి ఎందుకు అసలు మీరు చిరంజీవి గారు అంటే మీకు అంత అభిమానము, ఆయన్ని ఎలా ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు? చిరంజీవి గారి అభిమానానికి కొలమానం ఉండదండి. ఆయనకి అంటే ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం కాబట్టి ఆయన చేసే కార్యక్రమాలు, సేవా కార్యక్రమం, రక్తదానం, అది బ్లడ్ బ్యాంకు ప్లస్ ఐ డొనేషన్ బ్యాంక్, అవన్నీ నేత్రదానం ద్వారా ఆయన ఎంతో ఎత్తుకు ఎదిగారు. అవన్నీ చూసి కూడా మనం కూడా అంత చేయలేకపోయినా ఆయనకి సహాయంగా మేము ఫ్యాన్స్ ద్వారా మా చేతనైనంత శక్తితోటి చేయాలని మా ఆలోచన అండి. ఓకే, మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారా? డెఫినెట్ అండి. మేము అందరూ కూడా మిత్రమండలి, అదే మన వాసుదేవుడి గారు మిత్రమండలి అంటే నేను కూడా అందులో మిత్రమండలిలో ఒక భాగమే. అందరం కూడా మాతో పాటు ఇంకా చాలామంది మిత్రులు ఉన్నాము. అందరం కూడా కలిసి కట్టుగా చేయాలని మా ఆలోచన అండి. ఓకే, అలాగే శ్రీనివాస్ గారు, మీరేంటి అంటే చిరంజీవి గారిని ఎన్ని రోజులు అంటే చిన్నప్పటి నుంచి అభిమానిస్తున్నారా లేకపోతే ఈ మధ్య కాలంలో నుంచేనా? మేము చిన్నప్పటి నుంచి అభిమానిస్తున్నామండి. హార్డ్ కోర్ చిరంజీవి ఫ్యాన్స్ యాక్చువల్గా. అంతేకాకుండా ఈ ఆపరేషన్ సింధూర్ భారత సైన్యం విజయానికి సూచికగా ఇది చిరంజీవి రామ్ చరణ్ గారు మ్యారేజ్ డే ఆ రోజు అప్పటి నుంచి స్టార్ట్ చేసామన్నమాట ఇది ట్రస్ట్. మిత్రమండలి, వాసుదేవుడి గారి మిత్రమండలి. ఓకే, ఈ పూల మొక్కలు, పండ్ల మొక్కలు అందరికీ ఇవ్వడం, డిస్ట్రిబ్యూట్ చేయడం ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. ఇక్కడ నుంచి ఇది ఓకే 1,000 మొక్కలు వరకు ఇవ్వాలని అనుకుంటున్నాం అందరూ. ఓకే, సో గుడ్ థాట్స్ నిజంగా వాసుదేవ్ గారు. మనం చూసుకుంటే మీరు మెగా ఫ్యాన్స్ ద్వారా అలాగే వాసుదేవుడు మరియు మిత్ర మండలి ద్వారా చారిటబుల్ ట్రస్ట్ ఒకటి ఏర్పాట్లు చేసి దాని ద్వారా ఇంతమందికి ఒక మొక్కల్ని నాటడం, అలాగే అంటే ఎందుకు మీరు ఫ్రూట్స్ని మాత్రమే ఎంచుకున్నారు? మొక్కలు నాటడం అంటే ఇప్పుడు చాలా ఉంటాయి, గార్డెనింగ్ చేసుకునేవి, ఇండోర్ ప్లాంట్స్ అని, ఇలా మనకు ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్ కానీ వీటన్నిటిని వదిలేసి ఓన్లీ ఫ్రూట్స్ని మాత్రమే ఎందుకు ఎంచుకున్నారు? ఈ సమాజంలో ఒక సామాన్య కుటుంబాన్ని తీసుకుంటే ఆ కుటుంబంలో రోజుకు 200-300 సంపాదించవచ్చు, లేదంటే 400-500 సంపాదించవచ్చు. ఆ సంపాదించింది వారికి ఉన్న అవసరాలకో లేదంటే వ్యసనాలకో ఉపయోగించేటువంటి సమాజం అయిపోయింది. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఒక చిన్న వ్యసనం ఉందనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్నగా మద్యంకో దేనికో అలవాటు పడ్డాడు అనుకోండి, అతను ఒక 200 పెట్టి ఒక బాటిల్ కొనుక్కుంటాడు, కానీ ఒక 50 రూపాయలు పెట్టి 1 కేజీ పండ్లు కొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. అదేవిధంగా ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇంత పెద్ద హైదరాబాద్ సిటీకి ఈ ఉన్న చిన్న ఈ ఫ్రూట్ షాప్స్ ఒక 10, 20, 30, 40 అలా ఉంటాయి కొన్ని ప్లేసెస్. ఇంత పెద్ద సిటీ కనుక అందరూ ఫ్రూట్స్ తినగలిగినటువంటి క్యాపబిలిటీ, కెపాసిటీ ఉండి కొంటే ఈ ఫ్రూట్ షాప్స్ సరిపోతాయా? లేదు. అదేవిధంగా ఇంతమంది అనారోగ్యం కారణం, ఎంతమంది అనారోగ్యానికి గురవడానికి కారణం కూడా వారికి ఉన్నటువంటి ఆహార అలవాట్లే కదా. ఎగ్జాక్ట్లీ. సో దాని గురించి ఆలోచించి మేమేం చేస్తున్నామంటే కొన్ని వేల మొక్కలు, లక్షల మొక్కలు పంచాలి అనేటువంటిది టార్గెట్. ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి ఒక 10 లక్షలు ఫ్రూట్ ప్లాంట్స్ పంచాలనేటువంటిది టార్గెట్. సో ఉమ్మడి 13 జిల్లాలు ప్లస్ అది అయిపోయిన తర్వాత అవసరమైతే తెలంగాణ స్టేట్లోనే స్టార్ట్ చేస్తున్నాం. అదే ఉమ్మడి 13 జిల్లాల్లో కూడా ఏపీలో పంచాలనేటువంటిది ఫస్ట్ టార్గెట్. ఆ విధంగా పంచే దాంట్లో భాగంగా కూడా ఈ సమాజంలో చాలామందిని కనెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కరికి ఒక్కొక్కరంటే అభిమానం. ఇప్పుడు నాకు చిరంజీవి, పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా అభిమానం. సో వాళ్ళ తరపున కొన్ని మొక్కలు పంచాలి. అదేవిధంగా కొంతమందికి మహాత్మా గాంధీ అంటే ఇష్టం. సో మహాత్మా గాంధీ పేరు మీద
ఒక 10,000. అంటే మేము 1,00,000 మొక్కలు పంచుతుంటే ఆ 1,00,000 మొక్కలు ఎలా వస్తాయి అంటే చిరంజీవి గారికి ఒక 10,000, మహాత్మా గాంధీ పేరు మీద ఒక 10,000, అంబేద్కర్ పేరు మీద ఒక 10,000, బాబు జగజీవన్ రావు పేరు మీద ఒక 10,000, పూలే పేరు మీద ఒక 10,000. తర్వాత ఇంకా ఈ సమాజంలో ఎవరైతే గ్రేట్ పర్సనాలిటీస్ ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మా కృష్ణా జిల్లా తీసుకుందాం, ఎన్టీఆర్ గారు అంటే ఒక గ్రేట్ పర్సనాలిటీ, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసి చాలామందికి మంచి చేశాడు. సో ఆయన పేరు మీద కూడా ఒక 10,000 మొక్కలు ఉంటాయి. అదేవిధంగా వంగవీటి మోహన్ రంగా అంటే కృష్ణా జిల్లా చాలామందికి అభిమానం. సో ఆయన పేరు మీద ఒక 10,000 మొక్కలు ఉంటాయి. ఆ విధంగా లోకల్లో ఎవరైతే నాయకులు ఉన్నారో ప్రామినెంట్ పర్సన్స్, ఆ ప్రామినెంట్ పర్సన్స్ మీద కొన్ని మొక్కలు, ఎట్ ద సేమ్ టైం నేషనల్ ఫిగర్స్ మీద కొన్ని మొక్కలు, ఈ విధంగా ఎవరెవరైతే ఈ సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారో, లైక్ అబ్దుల్ కలాం గారు కూడా ఆయన పేరు మీద కూడా ఒక 10,000 మొక్కలు. అలా సమాజంలో ఉన్న వాళ్ళందరినీ కనెక్ట్ చేసుకుని వారికి ఈ పండ్ల మొక్కలు పంచడం వల్ల సో వాళ్ళు తన ఓన్గా ఫీల్ అయ్యి వాటిని పెంచుకుంటే మేము మా ఈ వాసుదేవుడు మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్కి ఒక కొటేషన్ ఉంది, పంచిన వాడికి పుణ్యం, పండ్ల మొక్కలు పంచితే ఎవరికైనా పుణ్యం, పెంచుకున్న వాడికి ఆరోగ్యం. ఇదే కాన్సెప్ట్ మాది. సో ఎవరైతే ఈ పండ్ల మొక్కలు ఫ్రూట్ మొక్కలు 2-3 నెలలు పెంచుకుంటే సుమారుగా 40-50 కాయలు కాస్తుంది ఆ చెట్టు. సో అప్పటి నుంచి నా కంటిన్యూషన్ ప్రతి సంవత్సరంలో అన్ని నెలలు కాయలు ఉంటాయి ఆ చెట్టుకి. సో మేము మెయిన్ ఇప్పుడు ఎక్కువ గువ్వ జామ పండ్లు సంబంధించినటువంటి చెట్లు, తైవాన్ జామ, అలహాబాద్ జామ ఇలాంటి మొక్కలు ఎక్కువ పంచాలని చెప్పేసి అనుకుంటున్నాం. సో ఇవి పంచడం వల్ల ఆ ఇంట్లో ఫ్రూట్స్ ఉంటాయి, ఆ ఫ్రూట్స్ తినడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ప్రజలు. అది మెయిన్ కాన్సెప్ట్. ఓకే, అలాగే మీరు ఇప్పుడు ఒక అడ్వకేట్గా ఉన్నారు, అంటే ఒక మంచి ప్రొఫెషన్, దానికి తగ్గట్టుగానే ఒక మంచి చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేశారు. అంటే ఎందుకు మీకు ఆలోచన వచ్చింది? అదేనమ్మా చెప్పేది అదే కదా, మెయిన్ థాట్ అనేటువంటిది చిరంజీవి, పవన్ కళ్యాణ్ వీళ్ళు చేసేటువంటి సేవా కార్యక్రమాలు. చిన్నప్పటి నుంచి మేము చెప్పాం కదా, ఇప్పుడు ఎవరిని చెప్పినా అదే, చిన్నప్పటి నుంచి వాళ్ళ సినిమాలు చూసి మేము ఒక సమాజంలో ఒక మంచి పొజిషన్లో ఉన్నాం. సో ఈ పొజిషన్ని మేము ఇంకా 10 మందికి ఉపయోగపడాలనుకుంటున్నాం. వాళ్ళు ఏదైతే వాళ్ళు చేస్తున్నారో ఈ సమాజానికి, సో మా వంతు కూడా మేము కూడా ఏదో ఒకటి చేసి ఈ సమాజానికి కొంచెం మంచి చేయాలనేటువంటి దృక్పథంతో ఇంచుమించు 1,50,00,000 పండ్ల మొక్కలు ఏపీ స్టేట్లో పంచాలనేటువంటిది మెయిన్ టార్గెట్. ఒక పెద్ద ప్రోగ్రాం. దీనికి చాలామంది మిత్రులు సహకారం కావాలి. మేము అవసరమైతే మేము అందరం కలిసి వెళ్ళి చిరంజీవి, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కొన్ని బైట్స్ తీసుకుంటాం. ఆ బైట్స్ త్రూ, ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడితే పబ్లిక్లోకి వెళ్ళేదానికంటే కూడా వారు మాట్లాడితే పబ్లిక్లోకి చాలా బాగా వెళ్తుంది. సో అందుకని చెప్పేసి అని మేము ఈ మంచి చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇంకా వేరే రీజన్స్ ఏమి లేవండి. ప్రజలు బాగుండాలి, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. ప్రభుత్వాలన్నీ కూడా మద్యం పాలసీలని డెవలప్ చేస్తాయి తప్ప ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకో. ప్రజలకి ఏదైనా ఇబ్బంది వస్తే మళ్ళీ ఆరోగ్యానికి హాస్పిటల్స్కి ఖర్చు పెడుతున్నారు. కానీ ముందే వాళ్ళ ఆరోగ్యాన్ని క్యూర్ చేసి సెట్ చేద్దాం అనేటువంటి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం లేదు. సో ఆ విధంగా మా ట్రస్ట్ త్రూ కొన్ని రిప్రజెంటేషన్స్ గవర్నమెంట్స్కి ఇచ్చి వాళ్ళ ద్వారానే కొన్ని మొక్కలు పంచిపించాలి, వాళ్ళ ద్వారానే ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనేటువంటిది మా కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు ఓన్లీ మొక్కల కార్యక్రమమే కాకుండా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు మీ ట్రస్ట్ నుంచి చేస్తూ ఉంటారు? ఇవే కాకుండా ఈ సమాజంలో ఒక 2-3 పరిస్థితుల్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎన్డీపీఎస్ కేసెస్ ఎక్కువైపోయినాయేమో. అంటే సమాజంలో డ్రగ్స్ పెరిగిపోయినాయి, బాగా గంజాయి పెరిగిపోయింది, పల్లెటూరుల్లో కూడా గంజాయి ఉంది. సో ఈ కేసెస్లో చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు, ఆర్థికంగా కోల్పోతున్నారు, వాళ్ళ భవిష్యత్తును కోల్పోతున్నారు. సో వీటన్నిటికీ అదేవిధంగా సైబర్ క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఈ సైబర్ క్రైమ్స్ని కూడా మేము అరికట్టడానికి, ప్రజల్ని అప్రమత్తం చేయడానికి కొన్ని సెషన్స్ని కండక్ట్ చేసి ఈ సమాజంలో బాగా మాట్లాడగలిగిన వాళ్ళు ఎవరో చూసుకుని వారిని మేమేం చేస్తామంటే ట్రైన్ చేస్తాం. లీగల్గా ఈ కేసెస్లో ఎవరెవరిని ఏ విధంగా ఎడ్యుకేట్ చేయాలో, అదేవిధంగా ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా కొన్ని క్లాసెస్ పెట్టి ఈ ట్రైన్ అయిన పీపుల్ ద్వారా మేము మా ట్రస్ట్ ద్వారా చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఓకే, రంగబాబు గారు, చిరంజీవి గారు అలాగే పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ గారి గురించి ఒక్క వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు? చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు. ఇప్పుడు అందులో పవన్ కళ్యాణ్ గారు మనకి ఊహకు అందని స్టేజ్కి వెళ్ళిపోయారు. అవునండి. డిప్యూటీ సీఎంగా కూడా ఆయన ఎలా అనిపిస్తుంది మీకు? డిప్యూటీ సీఎం అవి ప్రజలకి ఆయన చేరువవడం, ఆయన సొంత డబ్బులు సినిమాల్లో వచ్చినాయి, ఆయన జీతాన్ని కూడా తీసుకెళ్ళి ప్రజలకి ఇవ్వడం ఎలా అనిపిస్తుంది?
ఆయన మహోన్నత వ్యక్తి అండి, పోరాటం ప్రతిమ కలిగిన వ్యక్తి ఆయన. అందరికీ అలా సాధ్యపడదు, అది పవన్ కళ్యాణ్ గారికి సాధ్యమవుతుంది. ఓకే, ఇప్పుడు ఒక వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? గ్రేట్ పర్సన్ అండి. అలాగే చిరంజీవి గారి గురించి? చిరంజీవి గారు అంటే ఇక ఆయన ఒక మహావృక్షం అండి, ఆ వృక్షం నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళంతా కూడా. రామ్ చరణ్ గారు అంటే? ఇక రామ్ చరణ్ గారు అంటే వాళ్ళ అబ్బాయిగా. మీకు బాగా నచ్చిన సినిమా ఏంది రామ్ చరణ్ది? రామ్ చరణ్ గారిది మగధీర. మగధీర. అలాగే చిరంజీవి గారు ఎన్నో సినిమాలు తీశారు, వాటిలో కొన్ని చాలా మోటివేట్ సినిమాలు ఉన్నాయి, వాటిలో మీకు బాగా నచ్చింది? మోటివేషన్ అంటే ఛాలెంజ్ బాగుంటుందండి, ఛాలెంజ్ సినిమా. దాన్ని ఛాలెంజ్గా తీసుకొని మీరు ఇప్పుడు ఈ ట్రస్ట్ నిర్వహిస్తున్నారా? స్వయం కృషి, స్వయం కృషి, ఠాగూర్. అంటే నాకు తెలిసి ఛాలెంజ్ అండి. నేను అప్పటి నుంచి కూడా ఇంకా ఇంకా పాత సినిమాలు కూడా చూశాను. ఛాలెంజ్ అనేది ఒక బ్యూటిఫుల్ మూవీ. ఇప్పుడు అలాగే శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఠాగూర్ సినిమా అంటే చాలా ఇన్స్పిరేషన్గా తీసుకున్నారని వాసుదేవ్ గారు చెప్తున్నారు. ఒకవేళ ఇన్ కేస్ మీ కళ్ళ ముందే ఠాగూర్ సినిమా సీన్ మీకు కనిపించింది, మీరేం చేస్తారు? ఏం చేస్తామంటే స్పందించాలి. అదే ఎలా స్పందిస్తారు? ఇప్పుడు జరుగుతున్నాయి అవే కదా మనం చూస్తున్నాము. హాస్పిటల్కి వెళ్ళాము అంటే ప్రాణాలతో బయటకు వస్తామా, లేకపోతే డబ్బులు ఇచ్చేసి మన ప్రాణాలు పోగొట్టుకుంటా? చాలా ఇన్సిడెంట్స్ మనం చూస్తూ ఉంటున్నాం కదా, రోజుకి ఎక్కడో చాట ఠాగూర్ సినిమా చూపిస్తున్నారు అని అంటారు. మీకు కరెక్ట్గా మీరు వెళ్ళిన హాస్పిటల్, ఒకవేళ ఇన్ కేస్ తెలిసిన హాస్పిటల్కి ఏదైనా ఎవరినైనా పరామర్శించడానికి వెళ్ళినా, ఏదైనా మీ చుట్టుపక్కల కానీ వస్తే మీరు ఏం చేస్తారు? ఖచ్చితంగా స్పందిస్తాం. ఖచ్చితంగా జరుగుతున్నాయి కూడా, అలా సినిమాలో చూపించినట్టుగా చాలాసార్లు జరుగుతున్నాయి. అదేవిధంగా అవును, మన కళ్ళ ముందు జరిగితే మాత్రం వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా స్పందిస్తాం, అలానే చిరంజీవి గారి లాగే అడుగుతాం, ఓకే చేయాలి. ఓకే సార్, మీరేం చెప్తారు సార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ అలాగే చిరంజీవి గారి గురించి ఒక్క వర్డ్లోనే చెప్పాలి అంటే? అంటే ఒక వర్డ్ అనేది సరిపోదు నిజంగానే వాళ్ళ ముగ్గురు గురించి చెప్పాలంటే. లెజెండ్స్ అండి వాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే వారిని చూసి ఈ సమాజం చాలా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ప్రతి వ్యక్తిలోనూ కొంత ప్లస్ మైనస్ ఉంటాయి, బట్ ఎక్కువ మంచిని తీసుకోవాలి తప్ప చెడుని తీసుకోకూడదు. సో చెడుని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, చెడుని హైలైట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ చిన్న చిన్న చెడు కంటే కూడా వాళ్ళు చేసినటువంటి మంచిని కూడా తీసుకోవాలి సమాజానికి. కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించినటువంటి చాలా సంస్థలు ఉన్నాయి. సిఎస్ఆర్ ఫండ్స్ చాలామందికి డొనేట్ చేయాలి, చాలామందికి మంచి చేయాలి. ఏమి చేయకోకుండానే అంతా బ్లాక్ చేసేసుకుని చాలామంది చాలా ఇచ్చేస్తున్నారు. సో వీరు అట్లీస్ట్ ఈ సమాజానికి ఉపయోగపడడానికి, ఆ సమాజం ద్వారా మేము ఇంత ఎదిగాం కాబట్టి మేము ఏదో ఒకటి మంచి చేయాలి అని చెప్పేసి అని వారు చేసేటువంటి సేవా గుణమే మమ్మల్ని కూడా ఇన్స్పైర్ చేస్తుంది. ఓకే, మీరు ఇప్పుడు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు, దీనికి మూలం ఎవరు? మూలం అంటే మేమే ఆలోచించామండి, మా ఫ్రెండ్స్ మేమంతా కూడా ఆలోచించి ఈ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రజలందరినీ ఆరోగ్యవంతులను చేయాలి, ప్రజలందరినీ చైతన్యవంతులను చేయాలి అనేటువంటి దృక్పథంతో స్టార్ట్ చేసినటువంటి సేవా సంస్థ ఈ వాసుదేవుడు మరియు మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్. ఈ ట్రస్ట్లో మేము ఒక్కరే కాదు, మా మిత్రమండలి అంటే మాకు టాప్ టు బాటమ్ ఎవరైతే ఈ కార్యక్రమానికి ఉపయోగపడతారో ప్రతి వ్యక్తి మా మిత్రుడి కిందే లెక్క. డొనేట్ చేసిన వ్యక్తి కావచ్చు, డిస్ట్రిబ్యూషన్ చేసిన వ్యక్తి కావచ్చు, మధ్యలో ఆర్గనైజేషన్కి ఉపయోగపడిన వ్యక్తి కావచ్చు, ప్రతి వ్యక్తి మా మిత్రుడి కిందే లెక్క. సో ఇది ఏదో ఒక ఆర్గనైజేషన్ రూపంలో వెళ్ళాలి కాబట్టి, సో ఒక ట్రస్ట్ రూపంలో స్టార్ట్ చేసి దాన్ని మొదలు చేసి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం. ఇనిషియల్గానే ఇప్పటి వరకు నాకు తెలిసి ఏంటంటే ఒక్కసారి 10,000 మొక్కలు పంచినటువంటి ఏ అభిమాని లేడు. అది నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. 10,000 పండ్ల మొక్కలు ఒక్కసారిగా పంచేటువంటి ఛాన్స్ చిరంజీవి అభిమానిగా నాకు దక్కినందుకు నేను మాత్రం లైఫ్ ధన్యమైంది అనుకుంటాను. రైట్, మీరు ఈ కార్యక్రమాలని ఏ ప్రాంతాల నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, అసలు ఎన్ని ప్రాంతాల వరకు ఈ కార్యక్రమాన్ని సర్క్యులేట్ చేయాలనుకుంటున్నారు? నేనైతే ఇప్పుడు మేము అంతా ఆలోచించేది ఏంటంటే, ప్రస్తుతానికి ఇప్పుడు మేము హైదరాబాద్లో సిటీలో ఉంటున్నాం, కొంచెం వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీలన్నీ ఇక్కడే ఉన్నాయి. సో వీళ్ళందరినీ మోటివేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఊర్లో ఉన్న వాళ్ళంతా చాలా పాపము దీనావస్థలో, అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు 10 రూపాయలు ఖర్చు పెట్టగలిగిన క్యాపబిలిటీ కానీ కెపాసిటీ కానీ లేని పరిస్థితులు. సో హైదరాబాద్లో ఉన్న బిజినెస్ మ్యాన్స్ని లేకపోతే ఇంకొకరిని అందరినీ ఇక్కడ ఇన్స్పైర్ చేయాలి. దానికోసం అని చెప్పేసి ఒక్కసారి 10,000 ప్లాంట్స్ అనేటువంటిది ఇక్కడ June 14th ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది.
ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని మేము ఆగస్టు 22వ తారీఖు చిరంజీవి గారి బర్త్డే రోజున అవనిగడ్డలో 1,00,000 మొక్కలు పండ్ల మొక్కలు ఒకేసారి పంచాలి. ఓకే. ఇది నెక్స్ట్ టార్గెట్. ఆ తర్వాత మాకు అవైలబిలిటీని బట్టి, ఫండ్స్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి అలా కృష్ణా డిస్ట్రిక్ట్ మొత్తం కంప్లీట్ చేసి నెక్స్ట్ గుంటూరు డిస్ట్రిక్ట్ స్టార్ట్ చేయాలి. అలానే పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రోజు సెప్టెంబర్ 2, తర్వాత అక్టోబర్ 2వ తారీఖు మహాత్మా గాంధీ బర్త్డే. అలా అకేషన్స్ అంటే మనకి ఏంటంటే అవైలబిలిటీని బట్టి, అకేషన్ బట్టి ఒక డేని, ఒక పెక్యులర్ డేట్ని, ప్రామినెంట్ పర్సన్ ఎవరైతే బర్త్డేస్ ఉన్నాయో ఆ బర్త్డేస్ని మేము పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటిది ప్లాన్. ఓకే. అంటే రేపు 14వ తారీఖు స్టార్ట్ చేసి 10,000 మొక్కలతో స్టార్ట్ చేసి తర్వాత అంటే అకేషన్ బట్టి మీరు 10,000 మొక్కలు అలా నెక్స్ట్ టార్గెట్ 1,00,000. ఓకే. అంటే నెక్స్ట్ చిరంజీవి గారి బర్త్డే వచ్చినప్పుడు ఆగస్టు 22వ తారీఖున 1,00,000 మొక్కలు అవనిగడ్డలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని మేము ఇన్వైట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తాం. ఓకే. ప్లస్ బెడ్ డొనేషన్ క్యాంప్ కూడా. ఓకే. క్యాంప్ అంటే అనేది సార్తో ఎప్పుడన్నా మీట్ అయ్యారా అండి? చాలాసార్లు మీట్ అయ్యాం. ఓకే. ఎలా స్పందించేవారు చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు? నేను పవన్ కళ్యాణ్ గారితో కుకట్పల్లి ఎలక్షన్ టైంలో బీఫామ్ తీసుకోవడం కాడి నుంచి ఆ ఎలక్షన్ అంతా నేను మానిటర్ చేశానండి. సో ఆ మానిటర్ చేసే టైంలో చాలాసార్లు కలిసాం ఆయన్ని. చాలా మంచి వ్యక్తి, ఈ సమాజానికి ఏదో ఒకటి మేలు చేయాలి అనేటువంటి దృక్పథంతో ఉన్న వ్యక్తి. ఈరోజు ఏపీలో, స్టేట్లో ఏపీ గవర్నమెంట్ అలా ఉందన్నా, అదే సెంట్రల్ గవర్నమెంట్ ఇలా ఉందన్నా సరే కేవలం ఆయన ప్రోద్బలమే, ఆయన ఆలోచనే ముందుకు నడిపించింది. సో అది మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం. నిజమే సార్, మీరు అన్నట్లు ఆయన చాలా కార్యక్రమాలు చేస్తుంటూ ఇప్పుడు గిరిజన వాళ్ళని వెళ్ళి చెప్పులు లేకుండా కూడా నడిచి అక్కడ ఉన్న పరిస్థితిని ఆయన స్వయంగా, వర్షం అని లేదు, ఎండ అని లేదు, హెల్త్ బాగోపోయినా ఒక ఫ్లూయిడ్ పెట్టించుకొని దాన్ని క్యాన్ లాగా పెట్టుకొని ఆయన చాలా సఫర్ అవుతూ కూడా ఆయన ప్రజలకి చాలా దగ్గరగా వెళ్తూ అసలు ఎంత మంచి పేరు తెచ్చుకుంటున్నారంటే, ఒక సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తి డిప్యూటీ సీఎం అయితే అంటే కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. నిరంతరం ప్రజల్లో మనసులో ఏంటి, ఎలాంటివి తెలుసుకోవాలి అనేది కూడా చాలా కష్టపడి ఆయన పనిచేస్తూ చాలా బాగా పనిచేయడంలో కూడా ఆయనకంటూ ఒక ప్రూవ్ చేసుకున్నారు. నేను డిప్యూటీ సీఎం. వాళ్ళ బాబు ప్రమాదంలో ఉండి కూడా ప్రోగ్రామ్ అంతా సక్సెస్ అయ్యింది. అదంతా కూడా సక్సెస్ చేసి ఆ ప్రజలందరినీ కలిసి అంతా ప్యాక్ చేసి ఆయన సింగపూర్ వెళ్ళారు. అవును. అలాంటి గ్రేట్ పర్సన్ ఇప్పటి రాజకీయ నాయకులు, అప్పటి రాజకీయ నాయకులు కూడా నేనైతే చూడలేదండి. దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు. అది బాబు విషయంలోనే కాదు, ఆయనకి బాబు విషయం కాదండి, ఏ విషయమైనా మామూలుగా ఏం లేదమ్మా. ఒకటే విషయం, ఎటువంటి వ్యక్తి అయినా సరే సమాజంలో సేవ చేయాలంటే వాళ్ళ కుటుంబ సభ్యులు సహకరించాలి. కుటుంబ సభ్యులను వదిలిపెట్టి వేరే చోట, ఆయన వేరే చోట ఉండి అన్ని కార్యక్రమాలు ప్రజల కోసం చేసుకుంటూ ప్రజా సంక్షేమమే ముఖ్యంగా భావించుతూ ఆయన అభివృద్ధి ఒకటే కోరుకుంటే ఆయన ఇక్కడే ఉంటాడు. లేదంటే ఏ దేశాలు తిరుగుతాడు, ఆయన ఎంజాయ్ చేస్తాడు. సో ఆయన ఒక్కరి గురించి కాదు ఆలోచించేది, ఆయన ప్రజలందరి గురించి ఆలోచిస్తున్నారు. సో అటువంటి వ్యక్తికి మా వంతు మేము కూడా ఎటువంటి సహకారం అందించాలి అనేటువంటి ఉద్దేశంతో, అటువంటి వ్యక్తి యొక్క బలాన్ని పెంచడానికి మేమేం చేయాలనేటువంటి దాంట్లోనూ భాగంగా మేమందరం ఆలోచించుకుని ఈ 1,50,00,000 పండ్ల మొక్కలు ఏపీ స్టేట్ వైడ్గా ఇమీడియట్గా మేము వర్క్ స్టార్ట్ చేసి కొంతకాలంలో దాన్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి అనేటువంటిది ఒక టార్గెట్. మా ముందు కూడా చాలా ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక పెద్ద ప్రాజెక్టు, ఛాలెంజ్గా తీసుకోవాలి. చాలా హర్డిల్స్ ఉంటాయి, చాలామంది వ్యతిరేకిస్తారు, చాలామంది కోఆపరేట్ చేసే వాళ్ళందరినీ దగ్గర తీసుకోవాలి, వాళ్ళందరినీ ఒక ప్లాన్డ్గా ఆలోచించుకోవాలి. ఇదంతా ఒక్కరితో అయ్యే పని కాదు. మా మిత్రమండలి, మా ఫ్రెండ్స్ అందరికి కూడా మేమంతా కూడా ఒక టీమ్గా వర్క్ చేసి దీని మీద మాత్రం ఒక ప్రాజెక్ట్ రూపంలో మేము మా మెగాస్టార్ ఫ్యామిలీ ప్లస్ పవన్ స్టార్ని వీళ్ళందరినీ కలిసి వాళ్ళందరి యొక్క బైట్స్ కూడా తీసుకుని ముందుకు తీసుకెళ్లాలనేటువంటిది ప్లాన్ అండి. అలాగే మీకు ఏపీ స్టేట్ వైడ్గా ఉన్న క్యాడర్ ఏంటి అసలు? మెగా ఫ్యాన్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్. మెగా ఫ్యాన్స్ అంటే అసలు అన్నిటికీ సపోర్ట్ చేస్తూ ప్రతి గ్రామంలోనూ 10 మంది ఉంటారమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు 10,000 పండ్ల మొక్కలు పంచాలి. ఈ 10,000 పండ్ల మొక్కలు పంచడం అంటే నేను ఒక్కడనే వెళ్ళి 10,000లో ఇవ్వాలి అంటే 4 నెలల టైం పడుతుంది. 4 నెలల టైం పడుతుంది. ఇక్కడ మేమేం చేస్తామంటే టీమ్స్ సపరేట్ చేస్తాం. సుమారుగా ఒక 10 ప్రాంతాలను ఎంచుకున్నాం. ఇప్పటికి 10 ప్రాంతాల్లోనూ ఒక్కొక్క ప్రాంతంలో ఒక 1000 మొక్కలు పంచాలనేది టార్గెట్. ఆ 1000 మొక్కలు పంచడానికి 10 టీమ్స్ 10 వెహికల్స్లో బయలుదేరేస్తాయి. 10 10 100
100 మంది. ఆ 100 మంది ఏ ఏ ప్రాంతాల్లో ఎలా ఇవ్వాలో ఆ ప్లాంట్స్ని అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసి వెళ్ళిపోతారు. ఎలా పంచాలో చెప్పి వెళ్ళిపోతారు, ఎలా దాన్ని ప్రొటెక్ట్ చేయాలో కూడా చెప్పి వెళ్ళిపోతారు, ఎలా పాతుకోవాలి, దాన్ని ఎలా వాటరింగ్ చేయాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అనేది దాన్ని అవగాహనతో ఏ విధంగా మెగా ఫ్యాన్స్ ద్వారా పెంచుకోవాలి, ఎన్ని నెలల తర్వాత ఫ్రూట్స్ వస్తాయి. ఆల్రెడీ ఇప్పుడు నేను చూపించాను మీకు, మేము పంచే ప్లాంట్కి ఆల్రెడీ మొగ్గలు కాయలు వచ్చేసినాయి, చిన్న చిన్న కాయలు వచ్చేసినాయి. సో ఆ విధంగా దాన్ని ఇమీడియట్గా మనం ఉంచుకోకుండా ఒక 2-3 months తర్వాత ఆటోమేటిక్గా దాన్ని వదిలిపెట్టేస్తే అలానే పెరుగుతూ ఉంటాయి. సో ఈ విధంగా పెంచుకోవడం వల్ల ఆ చెట్లని, ఆ విధంగా ఆ పండ్ల చెట్ల వల్ల ఆ కుటుంబం మొత్తం కూడా ఆరోగ్యంగా ఉంటుంది అనేటువంటిది మా కాన్సెప్ట్. పర్యావరణ కాలుష్యం అన్నీ కూడా తగ్గుతాయి. అదే అండ్ ఆరోగ్యానికి ప్రజల ఆరోగ్యానికి మంచిది. పర్యావరణంకి ఇప్పుడు ఏంటంటే పబ్లిక్లో కూడా మనం చూస్తున్నాం కదా, ఇది పర్యావరణానికి మంచిది, ఈ చెట్టుని పెంచండి అంటే చాలామంది ఒక రోజు పోస్తారు, 2 రోజులు పోస్తాడు, 3వ రోజు నీళ్ళు పోయాడు. సో ఈ ఫ్రూట్స్ వస్తాయిరా రేపు అనేటువంటి పరిస్థితుల్లో అంటే కొంచెం కేర్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశం. కానీ ఇప్పుడు మనం హైదరాబాద్ సిటీ చూసుకున్నాం అనుకోండి, మనం నివసించడానికే చిన్న చిన్న జాగాలు ఉంటాయి, మరి పెద్ద పెద్ద చెట్లు కదా సార్ మీరు పంచేయండి. అందుకే చెప్పేది హైదరాబాద్ మొత్తం కాంక్రీట్ జంగిల్. ఈ కాంక్రీట్ జంగిల్లో ఫ్రూట్స్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి వీలయ్యి కొంతమంది ఎక్కడైతే అవకాశం ఉందో అటువంటి స్పాట్స్ని మేము చూస్ చేసుకున్నాం. అపార్ట్మెంట్స్ లో జియో ప్రకారం కట్టిన అపార్ట్మెంట్ అంతా కూడా ప్లాంటర్ ప్రాసెస్ బయట ప్లేసుల్లో మనం మొక్కలు డిస్ట్రిబ్యూట్ చేసి వారు ఆరోగ్యం కోసం మేము కృషి చేస్తున్నాం. నిజంగా చెప్పాలంటే అలాంటి ప్లేస్ ని చూస్ చేసుకోవడం, దానికోసం ఒక హార్డ్ వర్క్ చేయడం ఎక్కడెక్కడ ఉందని, మనకి మహానగరం కదా సార్ ఇది, ఎక్కడ ఏ ప్లేస్ లో మనము ఇది మనకి సక్సెస్ అవుతుంది, ఈ మొక్కలు నాటాలంటే ప్లేస్ కావాలి, దానికోసం ఎక్కడికి వెళ్ళాలనేది వర్క్ చేయడం కూడా చాలా కష్టం. అంటే మీ టీం వరకు ఇలా దీని గురించి చాలా కష్టపడి ఉంటారు కదా. ఆల్రెడీ ఆ వర్క్ అయిపోయిందండి. ఇంకా జనరల్గా ఏంటంటే మ్యాక్సిమం ఏ ప్రాంతాల్లో పంచాలి, ఏ ప్రాంతాల్లో కాస్త ల్యాండ్ అట్టి పెట్టుకుని యాజ్ పర్ జియో కట్టారు. తర్వాత ఈ ప్లాంట్స్ ఎక్కడైతే పెరుగుతాయి అనేటువంటిది మొత్తం అంతా ప్లాన్ చేసుకుని ఈ 10,000కే అందుకని ఇక్కడ సెట్ చేసుకున్నాం. లేకపోతే ఇంకొక 10,000 పెరిగేవి. ఇక్కడ జనరల్గా ఏంటంటే ఇక్కడ ఎక్కువ కాంక్రీట్ జంగిల్ ఉంది కాబట్టి కొన్ని ప్రాంతాల్లోనే ఈ మొక్కలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ 10,000తోనే సెట్ చేసాం అన్నమాట. అదే ఇప్పుడు మనం విలేజెస్లో నెక్స్ట్ మా అవనిగడ్డ అని చెప్పాను, అక్కడ మా ఏరియాలో అందరి ఇల్లులు ఒక 5 సెంట్లు 10 సెంట్లు స్థలాలు ఉంటాయి. సో ప్రతి ఇంటికి ఒక మొక్క ఇయటం వల్ల వాళ్ళు ఏదో ఒక ప్రాంతంలో పెట్టుకుంటారు. 1,00,000 మొక్కలు కూడా అంటే ఆ అవనిగడ్డకి మించి వస్తాయి. 1,00,000 మొక్కలు అంటే మా కాన్స్టెన్సీ ఒక 70-80 వేల ఇల్లు ఉంటాయి అనుకుంటున్నాం. ఇంకొక 20,000 ఇల్లు పక్క కాన్స్టెన్సీలు కూడా వెళ్ళిపోతాయి. అంటే మా కాన్సెప్ట్ డిస్ట్రిక్ట్ మొత్తం పంచడం కాబట్టి ఆ 1,00,000 మొక్కలు అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారిని పిలవాలనుకుంటున్నాం కాబట్టి ఆ రోజున 1,00,000 మొక్కలు కూడా ఖచ్చితంగా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం. గ్రేట్ సార్. అలాగే మీకు అంటే ఇది మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించిన, మీకు మెగాస్టార్ అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా అంటే ఫ్యూచర్లో మీ కార్యక్రమం నచ్చి ఆయన మీరు ఎందుకు అంటే మీరు మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు, నేను కూడా సాయం చేస్తాను అని ఏమైనా ముందుకు వస్తారు అని మీరు ఏమైనా భావిస్తున్నారంటారా? అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పటికే నాకు తెలిసి చాలా కార్యక్రమాల్లో చాలా చోట్ల వాళ్ళు డొనేట్ చేస్తున్నారండి. వాళ్ళు డొనేట్ చేయాలనే కోరుకోవసరం లేదు. మెయిన్ మా థీమ్ ఏంటంటే అండి, ఒక ఇంట్లో శుభకార్యం జరిగినా అశుభకార్యం జరిగినా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. ఆ రిటర్న్ గిఫ్ట్స్ అనేవి కేవలం ఈ ఫ్రూట్ ప్లాంట్స్ అయి ఉండాలి. సో అది మెగా ఫ్యాన్స్ కానీ లేదంటే ఈ సమాజంలో ఉన్న వ్యక్తులు కానీ ఫాలో అవ్వాలని చెప్పేసి ఆ విధంగా ఇన్స్పైర్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సో మేము ఒక్కరే పంచాలని చెప్పేసి మేము అనుకోవట్లేదు. ఇప్పుడు మీరున్నారు, మీ ఇంట్లో మీ పాపో మీ బాబో ఏదో చిన్న బర్త్డే ఉంది, ఒక 10 పండ్ల మొక్కలు ఇవ్వాలి అనుకుంటే మీరు 10 పండ్ల మొక్కలు ఇస్తే అవి కాస్తే మీ బంధువులు మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పుకుంటారు మీ గురించి మంచిగా. అవును సార్, అర్థమైందమ్మా. ఇప్పుడు అందరూ అలానే ఇస్తున్నారు, చిన్న చిన్న ప్లాంట్స్ కూడా చిన్న ప్లాంట్స్ ఇచ్చేవి ఆ ఇంట్లో పెట్టుకుంటారు, లేదా పగిలిపోతే ఏదో అయిపోతుంది, వేరే విషయం. ఒక ఫ్రూట్ ప్లాంట్ ఇస్తే మీ పెరట్లో పెట్టుకుంటే అది కాసిన కాయలన్నీ తింటూ ఉంటే ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే మాకు ఈ ఫ్రూట్ ప్లాంట్ ఇచ్చారు, ఈ కాయలు మేము ఈరోజు తింటున్నాము, మేము ఆరోగ్యంగా ఉన్నాము అనేటువంటి ఒక భావన కలుగుతుంది. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. అటువంటిది ఈ సమాజంలో విస్తరించాలి అనేటువంటి దృక్పథంతో వారి యొక్క బైట్స్ తీసుకుంటాం మేము. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ చేస్తాం, మీ ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరిగినా అశుభకార్యం జరిగినా మీరు ఒక పండ్ల మొక్కని డొనేట్ చేయండి మీ బంధువులకి మీ ఫ్రెండ్స్కి. దానివల్ల ఈ సమాజం బాగుంటుంది, మిమ్మల్ని మీకు కూడా మంచి జరుగుతుంది, మీకు పుణ్యం, వారు పెంచుకుంటే వారికి ఆరోగ్యం. ఈ కాన్సెప్ట్ని మేము పబ్లిక్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి
ప్లాన్ చేస్తాం. మీరు ఇప్పుడు చెప్పిన ఈ కాన్సెప్ట్ స్టాలిన్ సినిమాలో చిరంజీవి గారు చెప్పిన ఠాగూర్ కాన్సెప్ట్. ఠాగూర్ సినిమా స్టాలిన్ అండి, 10 మందికి పుష్పు చేయండి, గారు మీరు ఒక్కళ్ళు చేయండి, ముగ్గురు ముగ్గురు చేయండి. మళ్ళీ ఇంకో వాళ్ళు మీరు ఇంకో ముగ్గురు ఒకరికి చేస్తారు. సాయం చేస్తే వాళ్ళని ఇంకో ముగ్గురికి ఇంకో సాయం ముగ్గురికి చేయమనండి, ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి ఇంకో సాయం ముగ్గురు చేయండి, అట్లా విస్తరించండి ఇది కార్యక్రమాన్ని చేయండి అని. చేయండి. అలాగే ఇప్పుడు మీరు ఈ కార్యక్రమం చేయాలంటే చాలా ఖర్చుతో కూడింది, అలాగే కొంచెం పబ్లిసిటీ కూడా అవసరం. అవును. దీనికోసం మీరు ఎలా ముందుకెళ్లారు? పబ్లిసిటీ కానీ యూట్యూబ్స్ లో కానీ ఇలా ప్రమోట్ చేయడం కోసం. ఇక నుంచి ప్రమోట్ చేయాలమ్మా. జనరల్గా ఏంటంటే మేము మనకి టైం తక్కువ ఉంది కదా సార్, 1 వీకే ఉంది కదా. ఈ దీనికి మాకు సోషల్ మీడియాలో మా మెగా ఫ్యాన్స్ సార్ అమ్మా. ఒకసారి వెళ్తే బయట ఆటోమేటిక్గా అది ఫార్వర్డ్ అవుతూనే ఉంటుంది. సో ఇప్పటికి కావాల్సిన ప్రోగ్రామ్కి మ్యాక్సిమం అయిపోయింది, ఓకే. యాక్చువల్ ఫిక్స్ అయిందండి అంతా ఫిక్స్ అయిపోయింది, ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోయింది. టోటల్ గా మెగా అభిమానులు అందరూ కూడా స్వామినాయుడు గారు కూడా మెగాస్టార్ అఖిల భారత చిరంజీవి యువత. స్వామినాయుడు గారు. స్వామినాయుడు గారు ఉన్నారు. ఆయన ఆల్రెడీ ఒక స్లోగన్ ఇచ్చేశారు, ఆయన ఒక బయట ఇచ్చేశారు మాకు. ఓకే. సో ఆ బయట ఆల్రెడీ కొన్ని లక్షల మంది చూసేశారు ఇప్పటికీ. సో అలా మాకు ఈ చిన్న కార్యక్రమాలు, ఈ 10,000 మొక్కలు పంచడానికి ఇక్కడ ప్రాబ్లం లేదు, రేపొద్దున 1,00,000 మొక్కలు పంచడానికి కూడా ప్రాబ్లం లేదు. కానీ ఏంటంటే ఈ సమాజం మార్పు చెందాలి, ఏదన్నా వాళ్ళు ఆలోచన ఈ విధంగా మారాలి, ఏదన్నా అకేషన్లో మనం ఒక వస్తువు కాదు ఒక పండ్ల మొక్క ఇవ్వాలి అనేటువంటిది మార్పు రావాలి అంటే మనం చెప్పేదానికంటే కూడా మనం అభిమానించేటువంటి మన హీరో చెప్పాడు అనుకోండి, రేపొద్దున చిరంజీవి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లేదంటే మహేష్ కావచ్చు, లేదా జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైనా వాళ్ళు కనుక ఒక మాట చెప్తే వాళ్ళ అభిమానులందరూ అది ఫాలో అవుతారు. ఆ విధంగా ఈ సమాజాన్ని మనం మార్చాలి. ఆ విధంగా మారిస్తే సమాజం ఆరోగ్యంగా తయారవుతుంది అనేటువంటిది మా కాన్సెప్ట్. ఈ ట్రస్ట్ ఓపెన్ చేసింది కేవలం దేనికోసం అంటే మేము చేసేది కొంత అయితే ప్రజలుగా మారి వారు ఎక్కువ ఈ ప్రజలందరినీ కూడా ఆరోగ్యవంతులు చేయాలనేటువంటి దృక్పథమే మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, రైట్. మీ కార్యక్రమం చాలా బాగా విజయవంతం అవ్వాలి, ఇది ఇంకా చాలా మందికి ఉపయోగపడాలి. అలాగే ఒక ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఒక కాన్సెప్ట్తో కూడా మీరు ముందుకు వెళ్ళబోతున్నారు. రేపు 14వ తారీఖు రామ్ చరణ్ ఉపాసన పెళ్లి రోజు కార్యక్రమాన్ని పురస్కరించుకొని మీరు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మొక్కలు నాటడం కూడా ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు మాకు విలువైన సమయాన్ని ఇచ్చినందుకు వాసుదేవుడు గారు. అలాగే శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. రంగబాబు గారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో చూసారు కదా, ఇది ఇవాళ స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ ప్రైమ్9.